నా క్యారెక్టర్తో పాటు నేను ప్రస్తావించాల్సింది శ్రీదేవి గురించి. శ్రీదేవి నిజంగా శ్రీదేవి కోసమే ఈ పాత్ర సృష్టించబడిందా, ఈ కథలో అతిలోక సుందరి అని అనుకున్నప్పుడు శ్రీదేవి కాకపోతే కనుక దీనికి ఈ సినిమా తీసి ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది నాకు. తన మూలంగానే ఈ కథ, ఈ యొక్క పాత్ర ఇంత గొప్పగా ఉండి ఈ సినిమాకి ఇంత సంపూర్ణత్వం రావడానికి శ్రీదేవి మరొక కారణం. రాఘవేంద్రరావు గారి కథ నాకు వినిపించినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కొంచెం అంటే ఇది ఒక నమ్మలేని ఒక సబ్జెక్ట్ అనమాట. నమ్మలేని ఒక చిత్రాన్ని నమ్మించేలాగా చేసి అదే టైంలో ఒక ఎంటర్టైన్మెంట్గాను మంచి సాంగ్స్, అంటే ఆడియన్స్ ఐ హర్డ్ ఎప్పుడు ఆ డైలాగ్స్ కూడా, ముఖ్యంగా నేను మానవ అని చిరంజీవి గారిని పిలుస్తాను. అప్పుడు ఆయన నన్ను ఐ థింక్ తింకరు బుచ్చి అంటారు అనమాట. సో దెర్ ఆర్ వెరీ స్మాల్ స్వీట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ. అంటే అది చాలా ఆడియన్స్కి నచ్చింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యవా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. చేతులు వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. చిరంజీవి గారిని శ్రీదేవిని ఎందుకు టీమప్ చేయాలి అని వచ్చినప్పుడు, మా ప్రీవియస్ పిక్చర్లో నాగార్జున సరసన శ్రీదేవి యాక్ట్ చేసి మాకు అంత హిట్ ఇచ్చింది. అనుకోకుండా అంతకుముందు చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు జరగకముందే ఆగిపోయింది. ఇదే కాంబినేషన్ అయితే ఎలాగుంటుంది, ఈ కథకి, ఈ థాట్కి పైనుంచి ఒక అతిలోక సుందరి దిగి రావాలి కాబట్టి అనుకుని ఆవిడని అడగటం, ఆవిడ వెంటనే యాక్సెప్ట్ చేయడం, చిరంజీవి గారు కూడా అవును బాగుంటుంది, ఆవిడైతేనే జస్టిస్ జరుగుతుంది అని ఇట్లా ఆ ఇద్దరి కాంబినేషనే ఫైనలైజ్ చేయడం జరిగింది. అలా ఆ జగదేక వీరుడు, ఈ అతిలోక సుందరి క్లబ్ అయ్యారు. ఎప్పుడు నేను అశ్విని దత్ గారు షూటింగ్లో చూస్తుంటే ఎప్పుడు ఒక నవ్వు ముఖంతో చాలా రిలాక్స్గా ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసేది. అంటే ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక టెన్షన్లో ఉంటారు, బట్ ఐ నెవర్ సీన్ హిమ్ లైక్ దట్. ఆ సినిమా అన్నది ఒక అద్భుత కావ్యం, దృశ్య కావ్యం, అసలు ఫెంటాస్టిక్గా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనేటువంటి, కాంప్రమైజ్ కానీ గుండె దిటు ఉన్నటువంటి అభిరుచి గల నిర్మాత అశ్విని దత్ గారు. ఆయన సపోర్ట్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి దోహదపడింది.
Here we go now, come let's party. Pandage just come. నువ్వంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. పడేంత వరకు నీ వెంట పడుతూనే You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. కసితో కొడుతున్న బీట్ ని చూస్తే